హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అలసట లేని యంత్రంలా పనిచేసి బెంగళూరు నగరం నుంచి కాస్త దూరంగా సముద్ర తీరంలో ప్రశాంతంగా సేద తీరాలనుకునే వారికి సరైన గమ్యస్థానం గోవా. బడ్జెట్లో అద్భుతమైన వినోదభరితమైన సాహసోపేతమైన అనుభవాలను పొందాలనుకునే టూరిస్టులందరికీ బెంగళూరు టు గోవా రైలు ప్రయాణం ఎంతో ఉత్తమం. సెలవు రోజుల్లో బెంగళూరు నుంచి గోవా వెళ్ళే వారి సంఖ్య చాలా ఎక్కువ. గోవాకు బెంగళూరు నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. టూరిస్టుల సౌకర్యం, బడ్జెట్ను బట్టి వారి ప్రయాణం ఆధారపడి ఉంటుంది. అధిక ఖర్చుతో కూడుకున్న రోడ్డు, విమాన ప్రయాణాలను పక్కన పెడితే రైల్లో ప్రయాణించే వారికి అందుబాటు ధరలో ప్రయాణంతో పాటు అంతులేని ఆనందాలు కూడా సొంతమవుతాయి. మీ ప్రయాణంలో ప్రకృతి అందాలతో పాటు అద్భుతమైన దూద్సాగర్ జలపాతాలను అతి దగ్గరగా చూడవచ్చు. రహదారి ప్రయాణంలోని అవాంతరాలను, వాయు ప్రయాణంలోని ఖర్చులను ఆదా చేస్తూ సహజ ప్రకృతి సౌందర్యం మధ్య ఈ ప్రయాణం మీకు మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. బెంగళూరులో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్లో ప్రముఖమైనది బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్. నగరంలోని సేవాశ్రమ ప్రాంతంలో బెంగళూరు నడిబొడ్డున ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రదేశాలకు పలు రైళ్లు బయలుదేరుతుంటాయి. అలాగే మరికొన్ని రైళ్లు బెంగళూరులోని యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి బయలుదేరుతుంటాయి. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్తో పోల్చుకుంటే ఇక్కడ జనసాంద్రత కాస్త తక్కువగా ఉంటుంది. బెంగళూరులోని ప్రధాన ప్రాంతాల నుంచి మెట్రో ద్వారా యశ్వంత్పూర్ స్టేషన్కు సులభంగా చేరుకోవచ్చు. గోవాలోని ప్రధాన రైల్వే స్టేషన్లో మడ్గావ్ ఒకటి. ఈ స్టేషన్ కోడ్ MAO. దక్షిణ గోవాలో ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. దక్షిణ గోవాలోని సుందరమైన బీచ్లను చూడాలనుకుంటే టూరిస్టులు ఇక్కడ రైలు దిగాల్సి ఉంటుంది. దాదాపు అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ఇక్కడ హాల్ట్ ఉంటుంది. వాస్కోడగామా పట్టణాన్ని సందర్శించాలనుకుంటే వాస్కోడగామా స్టేషన్లో మీరు దిగవచ్చు. ఉత్తర గోవాలో ఉన్న రైల్వే స్టేషన్ కర్మలి. గోవా రాజధాని పనాజీకి ఇది సమీప రైల్వే స్టేషన్. పనాజీ పర్యటనకు, ఉత్తర గోవాలో బీచ్ల సందర్శనకు కర్మలి రైల్వే స్టేషన్లో దిగడం ఉత్తమం. బెంగళూరు నుంచి గోవాకు ప్రతిరోజు రైళ్లు నడుస్తుంటాయి. వీటిలో కొన్ని రైళ్లు రోజు తప్పించి రోజు, కొన్ని వీక్లీ రైళ్లు కూడా ఉంటాయి. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, ప్యాసింజర్ కేటగిరీ రైళ్లతో సహా చాలా రైళ్లు ఈ మార్గంలో నడుస్తుంటాయి. మీ అవసరాలు, మీ బడ్జెట్ను బట్టి వివిధ తరగతుల్లో మీరు రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి గోవాకు ప్రయాణించడానికి ఫాస్ట్ రైళ్ల జాబితా ఎలా ఉంటుందో మీకోసం. VLNK VSG ఎక్స్ప్రెస్ 17316 నెంబర్ గల VLNK VSG ఎక్స్ప్రెస్ యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి మడ్గావ్ వరకు వారానికి ఒకసారి బుధవారాల్లో నడుస్తుంది. ఈ రైలు ప్రయాణం గోవాలోని వాస్కోడగామా స్టేషన్ వద్ద ముగుస్తుంది. యశ్వంత్పూర్ నుంచి మడ్గావ్ వరకు కేవలం 15 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రైలు మధ్యాహ్నం 2:30 ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 5:15 మడ్గావ్కు చేరుస్తుంది. రాత్రి విశ్రాంతి కూడిన ప్రయాణం చేసిన తర్వాత గోవాలో తెల్లవారుజామున అందమైన సూర్యోదయాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది. కాబట్టి ఈ రైలు ప్రయాణం మీకు ఒక చక్కని ఎంపిక. ఆ తర్వాత MAS వాస్కో ఎక్స్ప్రెస్. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి ఉదయానికి గోవాకు చేరుకోవాలనుకుంటే బెంగళూరు నుంచి గోవాకు నడిచే 17311 MAS వాస్కో ఎక్స్ప్రెస్ మంచి ఎంపిక. బెంగళూరులోని యశ్వంత్పూర్ స్టేషన్ నుంచి రాత్రి 9:55 బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 11:55 గోవాలోని మడ్గావ్ స్టేషన్కు చేరుస్తుంది. వారానికి ఒకసారి అంటే ప్రతి శుక్రవారం నడిచే ఈ రైలు 12 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుస్తుంది. ఇక ఆ తర్వాత YPR వాస్కో ఎక్స్ప్రెస్ 17309 నెంబర్ గల YPR వాస్కో ఎక్స్ప్రెస్ రైలు బెంగళూరులోని యశ్వంత్పూర్ నుంచి గోవాలోని మడ్గావ్కు నడుస్తుంది. ఈ రైలు ద్వారా 15 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. వారంలో 2 రోజులు, మంగళవారం, బుధవారం మాత్రమే ఈ రైలు నడుస్తూ ఉంది. యశ్వంత్పూర్లో మధ్యాహ్నం 2:30 ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 5:15 మడ్గావ్ స్టేషన్కు చేరుస్తుంది. గోవాకు మీరు ప్రయాణం చేయాలనుకున్నట్లయితే వీలైనంత తొందరగా మీ ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోండి. ట్రైన్ టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అనేక సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి. మీ సౌకర్యాలను, బడ్జెట్ను బట్టి 1A, 2A, 3A, EC, CC లేదా SL కేటగిరీలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మీకు సెలవులు దొరికినప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటే ప్రయాణానికి 120 రోజుల ముందుగా కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. సో గైస్, బెంగళూరు నుంచి గోవాకి వెళ్ళాలనుకునే ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి
మేము ఇచ్చినటువంటి సమాచారం మీకు హెల్ప్ అవుతుందని చెప్పని అనుకుంటూ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.